హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు చేపల పులుసు అండి. అది కూడా నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుందాం. అలాగే చేప తినడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందామండి. ముందుగా మనకి కావలసిన పదార్థాలు టమాటాలండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి, పెద్ద ముక్కలేనండి, చిన్నవి అవసరం లేదు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుపండి, చేపలు, మామిడికాయ ముక్కలండి, తర్వాత మసాలా అండి, చేపల మసాలా అండి, అది కారం అండి, పసుపు, కారం రెండు మిక్స్ అయిందండి. చేపలో విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. తర్వాతగా ఉల్లిపాయలండి, పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు, చిన్నవి అవసరం లేదు. చేపల పులుసుకి కొద్దిగా మగ్గనిద్దామండి. వేగవల్ల అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు అనేవి. చేపలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయండి. చేపలు తింటే గుండె జబ్బులు రావంటండి. చూడండి, ఇదే టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యాక కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాం. చేపలు తినటం వల్ల మతిమరుపు తగ్గుతుందటండి. చూడండి, బాగా వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు మనం టమాటో ముక్కలు వేసుకుందామండి. అవి కూడా పెద్ద ముక్కలే, చిన్న అవసరం లేదు. బాగా మగ్గనిద్దామండి, పచ్చివాసన పోయే వరకు. బాగా వేగవలసిన అవసరం లేదు, ఒకసారి మూత పెట్టుకుందాం, మగ్గుతాయి. తర్వాత చూద్దామండి. ఒకసారి బాగా కలుపుకుందాం. చేపలు తినటం వల్ల మెదడు బాగా పనిచేస్తుందటండి. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి. మనం ఇదే టైంలో కారం వేసుకుందామండి. మీ టేస్ట్కి ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. అదే టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ముందు వేస్తే బాగోవండి పచ్చిమిర్చి, ఎప్పుడు మనం ఇలాంటి టైంలో వేసుకుంటేనే బాగుంటుందండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ముందు కూడా వేసాం మనం. తర్వాత అందులోనే చింతపండు పులుపు వేసుకుందామండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. చిక్కగా ఉంది కదండి, మరి కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే చేపలు అనేవి ఉడకాలి కదా, అందువల్ల మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. మూత పెట్టుకొని బాగా పులుసు అనేది బాగా మరగనిద్దామండి. మరిగితే చాలా బాగుంటుంది పులుసు అనేది. చూడండి, బాగా పులుసు అనేది మరిగింది. చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. చూడండి, ఇదే టైంలో మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఎప్పుడు స్టార్టింగ్లో వేయకూడదు, ఇలాంటప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. తర్వాత చేపల మసాలా అండి వేసుకుందాం. అందులోని నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానండి. ఒకసారి బాగా కలుపుదాం. చూడండి, ఇదే టైంలో ముందుగా మనం క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు అందులో వేసుకుందామండి. చేపలు తినటం వల్ల డిప్రెషన్ అనేది తగ్గుతుందండి. చూడండి, ఒకసారి వేసిన వెంటనే ఒకసారి టర్న్ చేద్దామండి అన్నీ. తర్వాత మళ్ళీ చేయడానికి అవ్వదు కదా, అన్ని ముక్కలను కూడా టర్న్ చేద్దాము. తర్వాత మనం అసలు గరిటె పెట్టకూడదండి. ఇదే టైంలో మనం కొద్దిసేపు మూత పెట్టుకుందామండి.
తర్వాత మూత తీసి మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అవి అందులో వేసేద్దామండి. అన్నీ ఆ ముక్కలతో పాటు ఉడుకుతాయి అవి. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని అలా కళాయిని ఒకసారి మనం కదుపుదామండి. కదిపితే ముక్కలు అనేవి ఆ పులుసులో మునుగుతాయండి. అప్పుడు బాగా ఉడుకుతాయి ముక్కలు అనేవి. గరిటె మాత్రం పెట్టకూడదు. నెల్లూరు చేపల పులుసు అనగానే మనం మామిడికాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టుకొని ఉడకనిద్దాం. చూడండి బాగా ఉడికాయండి. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. మనం ఈ టైంలో కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. పులుసు అనేది పులుసులాగే ఉండాలండి, చిక్కబడితే బాగోదండి. చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుంది. మీకు ఈ టైంలో కూడా మనం దించినా బాగుంటుందండి పులుసు అనేది. ఒకసారి కలుపుకొని మరొక 2 మినిట్స్ ఉంచుతాము స్టవ్ పైన. చేపలు తినడం వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుందండి. చేపల్లో 12 నుంచి 18% మాంసకృతులు ఉంటాయండి. అంతేనండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. మనం ఇలా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత చిక్కపడిపోతుంది, బాగోద్దు. పులుసు అంటే పులుసులాగే ఉండాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.